కరోనా పాండమిక్ సీజన్లో కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇలాగ చూసుకుంటూ పోతే ఎంపీలు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అంశంపైన మనం చర్చిస్తూనే ఉన్నాం. సెకండ్ వేలో గవర్నమెంట్ ఫీవర్ సర్వే పెట్టిన సందర్భంగా వ్యాక్సినేషన్ మరి చాలామంది కూడా వేపిస్తున్న సందర్భంలో ఒక్కొక్క డివిజన్లో కార్పొరేటర్లు ఎలాంటి సహకారాలు అందించారో వారిని అడుగుని తెలుసుకున్న సందర్భంలో ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ 10వ డివిజన్ నుంచి వీరమల్ల సుమలత సత్యనారాయణ గారు గెలిచి ప్రజలలో మరి ముందుకెళ్తున్న సందర్భంగా వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. నమస్తే అండి సుమలత గారు. నమస్తే అండి. కరోనా మీరు గెలిచిన 2 నెలలకే కరోనా రావడం జరిగింది కదా ఫస్ట్ సారి. సో ఆ సమయంలో లాక్డౌన్ పెట్టడం, ఒక 30-40 రోజులుగా బయటికి ప్రజలు వెళ్ళకుండా ఉండటం కూడా చాలా ఇబ్బంది కలిగిన సందర్భం. మరి అలాంటప్పుడు మీరు ఏమైనా సహాయ సహకారాలు అందించారా మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు? అందించామండి. వాళ్ళకి రైసు, ఆయిల్ అన్నీ ఒక కిట్టు బ్యాగ్ ఇంటింటికి లేని వాళ్ళకి అందరికీ సాయం చేసినాము. వాళ్ళు ఇక ఏంటంటే కొంచెం సంతోషపడ్డారు, కరోనా ఉన్నందుకు మాకు కొంచెం హెల్ప్ చేసిండ్రని. ఇక ఎవరికి ఏ ప్రాబ్లం అవుతుందో వాళ్ళకు ఇక్కడ చూయించుకోమని కూడా చెప్పినాం. మేడిపల్లి దాంట్లో వెళ్ళమని చెప్పినాము అందరికీ. ఏ ప్రాబ్లం ఉన్నా చూసిండ్రు, మంచిగానే చేసిండ్రు వాళ్ళు. మనకు కేసీఆర్ గారు కూడా అవి పెట్టినందుకు కూడా చాలా సంతోషము. కిట్టు గిట్ల అన్నీ ప్రజలకు అందించినందుకు కూడా కేసీఆర్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నారాయణ గారు, సో కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ భయపడతారు, అప్పుడు రాష్ట్రం దేశం మొత్తం కూడా భయపడ్డది. సో మీ డివిజన్లో భయపడ్డ వాళ్ళకి ఎలాంటి ధైర్యం చేసి వచ్చారు? అక్కడ ఐపీలో కురిడి ద్రవణం కానీ ఇవన్నీ ఎలా చేశారు? మొదటగా V3 ఛానల్ వారికి వాళ్ళతోటి మాకు ఈ సమస్యల్ని ప్రజలకు తెలియజేయడానికి పంచుకున్నందుకు V3 ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ 2020 జనవరిలో మేము గెలుపొందడం జరిగింది. మన మంత్రి గారి మాకు బీ ఫామ్ ఇచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న దర్గా దయాకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ గెలవడం జరిగింది. గెలవగానే ఫస్ట్ పట్టణ ప్రగతి మొదలుపెట్టారు గవర్నమెంటు కేసీఆర్ గారు. పట్టణ ప్రగతిలో బ్రహ్మాండంగా పనిచేసినాం మేము. బ్రహ్మాండంగా కాలనీలు కానీ ఎక్కడైతే మురికివాడలున్నాయో అవి క్లీన్ చేయడం కానీ బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే మార్చిలో ఈ కరోనా అనే వైరస్ రావటం ప్రజల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఒకరింటికి ఒకరు పోకుండా అసలు ఒక కాలనీలో ఒకరికి వస్తే ఆ గల్లీకే పెన్షన్ చేయటం అటువంటి సందర్భాలు జరిగినాయి. ఇక్కడి నుంచి ఊర్లకు పోవటం కానీ ఊర్లలో రానికపోవటం అటువంటి ఇబ్బందుల్లో చాలా ప్రజలు భయాందోళన చెందినప్పుడు మా మేయర్ గారు కానీ మళ్ళీ మా గౌరవనీయులైన మంత్రి గారు ఒక మంచి ఆలోచనతో డిప్యూటీ మేయర్ తోటి మంచి ఆలోచనతో ఒక ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేశారు. ఫస్ట్ తెలంగాణలో ఐసోలేషన్ సెంటర్ పెట్టిందంటే మా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోనే. అది ప్రజలకు చాలా ఒక మనోధైర్యం ఇచ్చింది. ఎవరికైనా ఏమన్నా వస్తే డైరెక్ట్ తీసుకుపోయి దాంట్లో అడ్మిట్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం, వాళ్ళని పంపించటం. ఆ విధంగా మా మేయర్ గారు ముందు ఆలోచనతోటి, మా డిప్యూటీ మేయర్ ముందు ఆలోచనతోటి, మా మంత్రి గారు ముందు ఆలోచనతోటి ఒక పెద్ద ఎత్తున ఈ ఐసోలేషన్ సెంటర్ పెట్టడం తెలంగాణనే ఒక ప్లస్ అనేది జరిగిపోయింది. ఒకరోజు మన కేటీఆర్ సార్ కూడా అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. అటువంటి సమస్యను గట్టిగా ఎదుర్కొన్నాం. ఆ టైంలో కొంతమంది దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి వాళ్ళు రేషన్ కిట్లు కానీ వాళ్ళకు ఆయిల్ ప్యాకెట్లు కానీ వాళ్ళకు ఎంతో అండగా నిల్చుండ్రు, మాకు అందించడం జరిగింది. మేము కూడా కొన్ని ఉన్న వాళ్ళ ఇళ్ళకి పోయి కలెక్షన్ చేసి మేము ప్రజలకు పంచడం జరిగింది. చాలా ఆ టైంలో మంచి మనోధైర్యం ఇవ్వడం జరిగింది. మాకు కూడా భయం అవుతుండే, అయినా కూడా ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళ ఇళ్ళ ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లటం, హైక్లోరైడ్ శానిటైజేషన్ చేయటం, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం, వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం. వాళ్ళు ఒక్కొక్కప్పుడు వాళ్ళు షాపులు వస్తే మీకు కరోనా వచ్చింది మేము సామాన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. వాళ్ళకు చాలా ధైర్యం చెప్పి అట్లా ఏం కాదు అని వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళను ముందుకు పంపడం జరిగింది. సో కేసులు ఏమైనా నమోదైతే రికవరీ రేట్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైము కేసులు అయినాయి బాగానే, కానీ రికవరీ కూడా అట్లనే అయింది. నాకు తెలిసి నా 10వ డివిజన్లో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ రికవర్ అయినరు. ఒకళ్ళిద్దరు 1-2 మరణాలు జరిగినాయి, కానీ ఫస్ట్ సారి 1-2 మరణాలు జరిగినాయి. మ్యాక్సిమం 98% రికవర్ చేయించడం జరిగింది. సుమలత గారు, ఈ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మళ్ళీ వర్షాలు కూడా రావడం జరిగింది కదా, మీ డివిజన్లో ఎలాంటి ఏమైనా అప్రమత్తంగా చేయటం కానీ ప్లస్ ఏమన్నా ప్రభుత్వ సహాయాలు ఎలా ఉన్నది? మాకు వర్షాలు మేము గెలిచిన కొద్ది రోజులకే మాకు వర్షాలు స్టార్ట్ అయినాయి. జూన్లో వర్షాలు బాగా పడి ఇళ్ళల్లో ఫుల్ వాటర్ వచ్చేసి చాలా వరకు నష్టమైంది.
నష్టమైతే మనకు కొంచెం సాయం చేయడం జరిగింది. ఫుడ్ కానీ ప్రజలకు 15 రోజులు ఫుడ్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రజలు కూడా సంతోషపడ్డారు. మాకు ఇళ్ళకు వాటర్ వచ్చినందుకు, మంచిగా మాకు రోజు భోజనాలు టైంకు టైం పొద్దున సాయంత్రం అందించినందుకు ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళకి కూడా ఇంటింటికి 10,000 ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో ఎంతమందికి నష్టం జరిగిందో వాళ్ళకు ఇంటికి 10,000 ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా చాలా సంతోషపడ్డారు ప్రజలు. ఇది కూడా ఒక సాయం చేసినందుకు, మాకు కేసీఆర్ ఇట్లా చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ప్రజలు చాలా ఖుషి అయ్యారు అన్నమాట. ఓకే, సత్యనారాయణ గారు ఎప్పుడు రికవర్ అయ్యారా? 10,000 ప్లస్ వాటర్ అంతా కూడా ఎన్ని రోజులు పట్టింది మీకు రికవర్ అవ్వడానికి? మాకు యాక్చువల్గా మాది మల్లికార్జున నగరు, కొంత భాగం నా డివిజన్లో కొంత భాగం పైన ఉన్నా కానీ కొంత భాగం మొత్తం స్లమ్ ఏరియాకు వచ్చింది. ఆ పైన బోడుప్పల్ నుంచి వాటర్ మొత్తం ఇప్పుడు కూడా పెద్ద డ్రైనేజ్ లైన్ మా డివిజన్లోకి వెళ్ళిపోతుంది. దాంతో పెద్ద సమస్య. సుమారు అప్పుడు వరదలు వచ్చినప్పుడు పైన ఒకటి అల్మాస్కుంటానుంది, అది తెంపడం వల్ల రాత్రే ఇళ్ళకి వాటర్ వచ్చడం జరిగింది. అనుకోకుండా ఎటువంటి సందేశం ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ బోడుపల్లులు తెంపేశారు. అది అటువంటప్పుడు సుమారు ఒక 3 కాలనీలు మొత్తం సుమారు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లకు మొత్తం సుమారు ఒక 3-3.5 ఫీట్ల వాటర్ రావడం జరిగింది. అప్పుడు మేము మాకు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అండదండలతో మా దగ్గర ఉన్న పార్టీ ప్రెసిడెంట్ దర్గా దయాకర్ రెడ్డి అండదండలతో మేము దాన్ని ఎదుర్కోగలిగినాం. ప్రతి ఇంటికి వాళ్ళు వంటలు లేకుండా పైన ఉంటే కూడా ఉదయం టిఫిన్లు, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు అందించి వాళ్ళతోటి మేము కష్టాల్లో పాల్పంచుకున్నాం. ఆ తర్వాత కూడా మన సీఎం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఒక్కరికి 10,000 అందించాలని కృతజ్ఞతతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము కూడా మేము ప్రజెంట్ అందరి ఇళ్ళలో పోయి చూసినాం కాబట్టి కిరాయిదారులు కానీ ఓనర్లు కానీ ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకు 101% మొత్తం ఇంటింటికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలు కూడా చాలా సంతృప్తితోటి సరే ఎంతో కొంత మనకు ఈ ఒక 15 రోజులు భోజనం సదుపాయం చేసిండ్రు, వాటర్ సదుపాయం చేసిండ్రు, ట్యాంకర్లు కూడా అరేంజ్ చేసిండు మా మేయరు జక్క వెంకటరెడ్డి గారు. ట్యాంకర్లు ఎవ్వరికి ఎన్ని ట్యాంకర్లైనా వాటర్ పోయామన్నాడు. కనీసం ఒక 15 రోజులు మాకు వాటర్ సప్లై బంద్ అయితే మొత్తం వాటర్ ట్యాంకర్లతో మేము ఇంటింటికి పోయించడం జరిగింది. మాకు వార్డ్ ఆఫీసర్ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండ్రు. మున్సిపల్ సిబ్బంది వాళ్ళకైతే హ్యాండ్స్ అప్. మున్సిపల్ సిబ్బంది చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ సాయం చేయడం జరిగింది మేము. సో సుమలత గారు, సెకండ్ వే కరోనా కూడా వచ్చింది కదా, సెకండ్ వే, సో ఫీవర్ సర్వే కూడా చేశారు, ఎలా ఉన్నది మీ డివిజన్లో? మా డివిజన్లో సర్వే చేసింది కానీ బాగానే ఉంది. ఇక ఇంటింటికి ఆశా వర్కర్లు ఇంటింటికి వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరి ప్రాబ్లం అడిగారనమాట. ఎట్లా ఉంది, మీకు ఏమన్నా ప్రాబ్లమా అదే అని అడిగితే ఇంటి ఉన్నవాళ్ళు చెప్పారు మాకు ఈ ప్రాబ్లం అని చెప్పారు. లేని వాళ్ళు మాకేం లేదనేసి పంపిస్తే అన్ని దిక్కులో చూశారనమాట. ప్రతి మా 10వ వార్డు దాంట్లో మొత్తం అందరూ ఇంటింటికి తిరిగారు. ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ అవి ఇవి అందించడం జరిగింది. మంచిగానే చేసిండ్రనమాట. సో ఎలా అనిపించింది రెస్పాన్స్? ప్రజలు ఏమన్నారు ఈ యొక్క సర్వే తోటి? యాక్చువల్లీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాణ నష్టం ఎక్కువనే జరిగింది. అయినా మా డివిజన్లో ప్రాణ నష్టం అనేది కొంచెం తక్కువనే ఉంది. ఒకళ్ళు నాకు తెలిసి ఒక్కరు చనిపోయినరు, పెద్దగా 10వ డివిజన్లో ఎక్కువ చనిపోలేదు, మంచిగా రికవర్ అయినరు. ఈ ముందుగాల చెప్పినట్టే మా మేయర్ గారు కానీ మా డిప్యూటీ మేయర్ గారు కానీ మా మంత్రి గారు కానీ ముందు ఆలోచనతో మళ్ళీ ఐసోలేషన్ సెంటర్ ఒక 3 నెలలకు మున్సిపాలిటీ నుంచే తీర్మానం చేసి మళ్ళీ ఒక 3 నెలలు పెడదాం మనం, అప్పుడు మంచి ఫలితాలు ఇచ్చింది. అదేవిధంగా మనం కూడా పెడదామని ఒక తీర్మానం చేసి మళ్ళీ ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో ఐసోలేషన్ సెంటర్ చాలా పనిచేసింది, అద్భుతమైన పనిచేసింది. దాంట్లో సుమారు మా కాలనీ నుంచి కూడా సుమారు ఒక 5 నుంచి 6 మంది నేను ప్రజెంట్ తీసుకుపోయి దాంట్లో అడ్మిట్ చేయడం జరిగింది. బయట హాస్పిటల్ లక్షలు దోచే సమయంలో వాళ్ళకి ₹1 లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళైతే జీవితంలో మర్చిపోరు. ఏంటంటే పేద కుటుంబంలో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మంచి ట్రీట్మెంట్ కూడా రికవరీ కూడా బయటకు వచ్చడం జరిగింది. రెండోది ఎయిర్వర్డ్ సర్వే, అంటే ఇది ముఖ్యమంత్రి గారు చేసిన మంచి అద్భుతమైన పథకం. ఇంటింటికి అసలు కరోనా వచ్చినప్పుడు భయపడుతుండేది, మేము చెప్పుకుంటే ఎట్లా, మేము చెప్తే పక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు అటుపక్కోళ్ళు మమ్మల్ని దూరం పెడతారు అనే భయం భ్రాంతులతోటి వాళ్ళు కరోనా వచ్చినా కూడా ప్రజలు తిరిగేటట్టు ఉండేది. అటువంటప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చి
ఆశా వర్కర్లు కానీ మా వార్డ్ ఆఫీసర్ కానీ రెండవది మేము కానీ ఇంటింటి తిరిగి ఎవరికైతే జస్ట్ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా వాళ్ళకి ఇమ్మీడియట్లీ కేసీఆర్ పంపించిన కిట్ ఇవ్వటం దాంతో నయమేరు చాలా వరకు దానివల్ల మంచి ఫలితం ఇచ్చింది ఏరోడ్ సర్వే ద్వారా. సో మేడం ఇవంతా ఒక ఎత్తు. సో మరి ప్రభుత్వ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ పథకాలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరన్నా ఇన్సిడెంట్స్ కలిగి యాక్సిడెంట్ కల్లా హాస్పిటల్ జాయిన్ అయితే కట్టలేని వాళ్ళు మరి ఎలా ఉన్నాయి మీ పథకాలు? పథకాలు వచ్చినాయి. షాదీ ముబారక్ పైసలు ఇచ్చారనమాట. ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళకందరికీ మమ్మల్ని పిలిచి ఇవ్వడం జరిగింది. మల్లారెడ్డి గారు, మంత్రి మల్లారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మాకు కూడా పిలిచారనమాట. ఎవరి కాలనీలో ఎవరికి వచ్చినాయో వాళ్ళకు పిలిచి మాకు కూడా రమ్మని పిలిచారనమాట. పిలిచి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పథకాలు ఎలా అనిపిస్తున్నాయి, ప్రజలకు ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? పథకాలు ఇంత కరోనా వచ్చి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నా కానీ మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పథకాలలో ఎక్కడ లోటు చేయలేదు. మా మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చి చెప్తూ ఉండేది పథకాలలో ఎటువంటి తక్కువ చేయొద్దు. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మేము చాలామందికి ఇప్పించడం జరిగింది. పథకాలలో ఎటువంటి అయ్యో కరోనా వచ్చింది కదా ఇబ్బందులను ఇబ్బంది పెడదాం అనేది లేదు. మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఎటువంటి లోపం లేకుండా అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందించడం జరిగింది. మొత్తం అందించి. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే సో సీసీ రోడ్లు ఇవన్నీ ఎలా ఉంది? సీసీ రోడ్లు అవుతున్నాయి. ఇది నాలాలు కూడా చేసినాము. మన డ్రైనేజ్ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఒక 2 రోడ్లు వెనకాల ఇచ్చేది ఉంది. ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది జనాలకి. అదొకటి 2 రోడ్లు చేయాలని అనుకుంటున్నాం. ఇంకా కొన్ని పనులు చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు చేయాలని అనుకుంటాను. ఇంకా టైం పడుతుంది అని చెప్పారనమాట. నారాయణ గారు, డెవలప్మెంట్ అంటే సీసీ రోడ్లు లైట్లే కాకుండా హరితార కార్యక్రమం కూడా ఒకటి తీసుకొచ్చింది ప్రభుత్వం. సో మీ డివిజన్లో ఎలా ఉంది? హరితారం మేము మా డివిజన్లో లాస్ట్ ఇయర్ కూడా 2 times హరితారం మేము చేసినాం. ప్రతి కాలనీకి చెట్టు నాటించడం జరిగింది. డెవలప్మెంట్ కూడా మన కాలనీలో ఒకటి అంగన్వాడీ స్కూల్ ఉండే, అది పిల్లలు ఎక్కువై స్కూల్ తక్కువ ఉండే, దాన్ని కూడా అద్భుతంగా అంతకుముందు దాంట్లో లాట్రిన్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ మగ పిల్లలకి ఇట్లా లేకుండే అవన్నీ సుమారు 5 లక్షల వ్యయంతో ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అంగన్వాడీ ఒక డోక్రా బిల్డింగ్ కూడా ఉండే మన దగ్గర. దాంట్లో యాక్చువల్గా వాటర్ సప్లై లేకుండే, కరెంట్ లేకుండే. అటువంటి దాన్ని డోక్రా బిల్డింగులు నీట్గా ఒక పెద్ద సంపు చేసి దాంట్లో మోటార్ పెట్టిపించి పైన ట్యాంకర్ పెట్టి లాట్రిన్ బాత్రూమ్స్ మొత్తం మహిళలు కాబట్టి మంచిగా దాన్ని కూడా అద్భుతంగా చేయడం జరిగింది. ఒకటి మన దగ్గర వాటర్ లైన్ కూడా అంతకుముందు 2.5-3 ఇంచుల వాటర్ లైన్ ఉండే, అది పంపింగ్ ఉండే. ఒక సంపు తీసుకొని సంపు నుంచి పంపింగ్ చేసి ఉండే. దాన్ని కూడా మన కార్తిక్ రెడ్డి సారు తోటి మన మేయర్ గారు ఈ మల్లికార్జున నగర్ పాత విలేజ్ కాబట్టి డెఫినెట్ వాటర్ సప్లై మంచిగా ఉండాలని ఉద్దేశంతో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. చేయించి లైన్ మొత్తం కాలనీలో సుమారు ఒక 50% చేయించి లైన్ వేసి గల్లీలల్లో 4 ఇంచ్ లైన్ వేసి బ్రహ్మాండంగా డైరెక్ట్ ఉప్పల్ నుంచి వచ్చే వాటర్కు మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సఫిషియెంట్ వాటర్ వస్తుంది, డే బై డే వస్తున్నాయి. మంచి వాటర్ బాగానే వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో థర్డ్ వే కూడా రాబోతుంది కదా మేడం, పిల్లలకు వస్తుంటే సందర్భంలో మీరు ఎలా అప్రమత్తం చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పుడు కరోనా, చిన్నపిల్లలకు థర్డ్ వే కరోనా వస్తుందనేసి ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏం భయం ఉండదు. ఏంటంటే పేరెంట్స్ కూడా బయటికి ఇప్పుడు తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్తారు, వస్తారు, చేతులు వాష్ చేసుకోవాలి. ఏది లేనిది పిల్లలు ముట్టుకోవడము ఇట్లాంటి జరిగితే మళ్ళీ ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి, నీట్గా ఉండాలి. నీట్గా ఉండి పిల్లలకు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. దూరం పాటించాలి. దూరం పాటించితేనే మంచిగా ఉంటుంది. లేదంటే మళ్ళీ కరోనా వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకనే పిల్లలు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండరు కదా, ఆడుకునే పిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు బయటకు వెళ్ళాలి, ఆడుకోవాలి అది ఇది అని పిల్లలకు ఉన్నది. కానీ పేరెంట్స్ బయటకు వెళ్ళనియట్లేదు. ఏంటంటే కొంచెం భయంగా ఉందనేసి పంపించట్లేదు. పిల్లలు దానివల్ల కూడా కొంచెం ఇదైపోతున్నారు, టెన్షన్. ఇళ్ళల్లో వండుకుంటా పిల్లలు ఎప్పుడు ఇంట్లో అన్నట్టుగా పిల్లలకు ఇదవుతుంది. సత్యనారాయణ గారు, మీరు ఒక పేరెంట్గా అంటే మీకు వయసు వచ్చిన
పిల్లలు ఉండొచ్చు కానీ పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు నీ యొక్క డివిజన్లో. ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ఫస్ట్ వేవ్ ఎదుర్కొన్నాం, అదేవిధంగా సెకండ్ వేవ్ని కూడా మంచి గట్టిగానే ఎదుర్కొన్నాం. ఈ థర్డ్ వేవ్ కూడా పిల్లలకు వస్తుంది కాబట్టి దీనికి ఇంకా అతి జాగ్రత్త. పిల్లల తల్లిదండ్రులు బయటికి పోయి రావటం, వాళ్ళను ఎంత దూరం పెడితే అంత మంచిది. పిల్లలు రావటం, ఎత్తుకోవటం, ముద్దవటం ఇటువంటి తక్కువ చేసుకోవాలి పరిస్థితిని బట్టి. కాబట్టి మనం కూడా పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే బయట నుంచి వచ్చినప్పుడు మనం కనీసం చేతులు కాళ్ళు కడుక్కొని ఒక 5-10 నిమిషాలు బయట నిలబడ్డ తర్వాతనే మనం ఇంట్లోకి వస్తే బాగుంటుంది. దీనికి నేను గవర్నమెంట్కి ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ స్కూళ్ళు మనం జూలై 1 నుంచి స్కూల్ స్టార్ట్ అంటుండ్రు. కాబట్టి స్కూల్ టీచర్లకు కానీ స్కూల్ ఆయమ్మలకు కానీ స్కూళ్ళ పిల్లలకు కానీ 100% వ్యాక్సిన్ ఇచ్చి స్కూల్ ఓపెన్ చేస్తే దానికి బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఒకరి దాకా మళ్ళీ 10 మందికి వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకొని ఇవ్వాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నా. ఈ పిల్లలకు మాత్రం కొంచెం దీన్ని ఎక్కువనే గవర్నమెంట్ సీరియస్ తీసుకోవాల్సింది అవసరం ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైమే హాస్పిటల్ జరిపోక పెద్దలకు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చిల్డ్రన్ హాస్పిటల్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చిల్డ్రన్ హాస్పిటల్ కూడా మన దగ్గర అంత పెద్దగా లేవు. కాబట్టి దీని మీద జాగ్రత్తతోటే మనం దీన్ని పరిష్కరించుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సుమలత గారు. సో ఇదండి మరి మనం 10వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అనుబంధంతో గెలిచినటువంటి కార్పొరేటర్ వీరమల్ల సుమలత మరి సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు. కరోనా సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా సహాయశాఖలు అంటే బియ్యం కానీ వాళ్ళకి సంబంధించిన కిట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పింది. అలాగనే వర్షాలు విస్తృతంగా ఉన్న సమయంలో 3 కాలనీలు మరి ఒక 3 ఫీట్ల వరకు లోపలికి వాటర్ రావడం చేత వాళ్ళందరూ కూడా అంటే ఉదయం లేచి టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ సాయంత్రం స్నాక్స్ కానీ వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఒక 15 రోజుల పాటు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే చూసినట్టయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలు కూడా ఎవరెవరి ఇల్లు అయితే తడిసిందో పాక్షికంగా వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా సీసీ రోడ్లు కానీ కొన్ని చిన్న పనులు ఉంటే అవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని మరి థర్డ్ మరి కరోనా సమయంలో చిన్నపిల్లలకు చెప్పాల్సిన సూచనలన్నీ కూడా మరి ముఖ్యంగా అయితే స్కూల్లో ఎవరైతే టీచర్స్ ఉంటారో ఆయాలు ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా వ్యాక్సినేషన్ తప్పకుండా వేయాలని మరి ఒక ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే సెకండ్ వేలో చేసినటువంటి ఫీవర్ సర్వే ఇంటింటికి చేయడం జరిగిందని వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు చేశారు. దానివల్ల సత్ఫలితాలు కూడా వచ్చాయని తెలియజేశారు. చూస్తున్న విధి నుంచి కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, ఫిర్యాదు కూడా మేడ్చల్.